వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి రిడ్జ్ వెహికల్, డీజిల్ వెహికల్ ఇది. సో దీంట్లో ఏంటంటే మనం కంప్లీట్ జనరల్ సర్వీసింగ్ చేస్తున్నాము. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ వీల్ దగ్గర ఒక నాయిస్ వస్తుందని చెప్పారు కస్టమర్ కంప్లైంట్. కస్టమర్ తో పాటు ఆల్రెడీ ట్రాల్ చూసుకున్నాను. మళ్ళీ ఒకసారి మనం సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది మనం డీప్ గా చేసిన తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో తప్పక చేసుకోండి. కస్టమర్ తో పాటు ఆల్రెడీ ట్రాల్ చూసాము. సంథింగ్ ఏదో రబ్ అయినట్టు ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ వీల్ నుంచి సౌండ్ వస్తుంది. సో ఆ సౌండ్ ఏంటనేది మళ్ళీ ఒకసారి మనం టెస్ట్ డ్రైవ్ చెక్ చేసుకున్న తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ రిడ్జ్ వెహికల్ యొక్క సర్వీస్ వర్క్ మొత్తం స్టార్ట్ చేసినాము. సో ఏమేం ప్రాబ్లం ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం రండి. వెనకాల షాక్ అబ్జర్వర్స్ ఆయిల్ లీకేజ్ అయితే ఏం లేవు, బాగానే ఉన్నాయి. రియర్ బ్రేక్ లైనర్స్ కూడా బాగానే ఉన్నాయి, బ్రేక్ సిలిండర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాము. సో జస్ట్ క్లీన్ చేసుకొని పెట్టేస్తే సరిపోతుంది. అండ్ వీల్ బేరింగ్స్ కూడా బాగానే ఉన్నాయి, రియర్ వీల్ బేరింగ్స్ కూడా బాగానే ఉన్నాయి, లైనర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫ్రంట్ వీల్ బేరింగ్స్ కొంచెం వీక్ కండిషన్ ఉన్నాయి. దీనికి రైట్ షాఫ్ట్ అనేది ఇక్కడ దీనికి టచ్ అవుతుంది లోవర్ ఆర్మ్ కి. ఇది ఒకటి ప్రాబ్లం ఉంది, ఇది ఒకటి చూడాలి. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ సరిగిపోయినాయి దీనికి. సో ఈ బ్రేక్ ప్యాడ్స్ రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం లైఫ్ ఎండ్ స్టేజ్ లో ఉంది బ్రేక్ ప్యాడ్స్. దాంతో పాటుగా ఇక్కడ నుంచి ఒక లెఫ్ట్ సైడ్ డ్రై షాప్ నుంచి గ్రీస్ బయటకు కొట్టేస్తుంది. డ్రై షాప్ బూట్ ఒకటి రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది అనుకుంటా. ఇటు సైడ్ కూడా బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాలి. ఇంజన్ బెల్ట్ కండిషన్ బాగానే ఉంది. ఫ్యాన్ మోటార్ అబ్నార్మల్ ప్లే కూడా ఏం లేదు, బాగానే తిరుగుతుంది. ఇంజన్ ఆయిల్ కానీ లీకేజ్, గేర్ ఆయిల్ కానీ ఇలాంటి లీకేజెస్ అయితే మేజర్ గా అయితే ఏం లేవు, అంత బాగానే ఉంది. 57 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్ ఇది. సో ఈజీఆర్ వాల్ నుంచి లీకేజ్ అవ్వడం కానీ అలాంటిది అయితే ఏం లేదు. ఒకసారి మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కూడా కస్టమర్ కి అప్రూవల్ అడుగుదాము, ఇస్తే ఓకే. ఎందుకంటే ఆయన బడ్జెట్ అలౌ చేస్తుందా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ఆయన ప్లాన్ చేసుకుని రాలేదు మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, జస్ట్ ఫర్ సర్వీస్ కోసం వచ్చాడు. సో మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కూడా ఒకసారి అడుగుదాము. ఒకవేళ అప్రూవల్ ఇస్తే మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కూడా మనం ఈ వెహికల్ లో చేద్దాం. ఇది వచ్చేసి ఫిల్టర్స్, ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్ బాగానే జామ్ అయింది, ఇది వచ్చేసి ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ బాగానే జామ్ అయింది. సో దీంతో పాటు ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అండ్ డీజిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్ అండ్ ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్ మనము ఈ వెహికల్ లో చేంజ్ చేద్దాం అప్రూవల్ ఇస్తే. లెఫ్ట్ సైడ్ వీల్ దగ్గర సౌండ్ వస్తుందని చెప్పారు కస్టమర్. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ రాడ్ అనేది డ్రై షాఫ్ట్ టచ్ అవుతుంది. ఎందుకంటే ఈ లింక్ రాడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి న్యూ మోడల్ షిఫ్ట్ వేసేసినారు, కొంచెం చిన్నగా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే బ్యాలెన్స్ రాడ్ డ్రై షాఫ్ట్ టచ్ అయ్యి మనీ సౌండ్ వస్తుంది టర్నింగ్ టైమ్ లో. సో మనం ఈ లింక్ రాడ్స్ కూడా కస్టమర్ దగ్గర అప్రూవల్ చేంజ్ చేద్దాం. ఈ వీడియోని కంటిన్యూ చేద్దాము. వెహికల్ అప్రూవల్ వచ్చిన తర్వాత వర్క్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. రిడ్జ్ వెహికల్స్ అన్ని సామాన్ వచ్చేసినాయి. సో దీంట్లో ఏంటంటే మనము క్యాస్ట్రాల్ కి సంబంధించిన ఇంజన్ ఆయిల్ వాడుతున్నాము. డీజిల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఏసీ ఫిల్టర్, ఇది వచ్చేసి ఈజీఆర్ క్లీనర్, క్యాస్ట్రాల్ రూబ్లికేషన్ స్ప్రే, ఇది వచ్చేసి ఇంజన్ ఫ్రెషింగ్ అండ్ రేడియేటర్ ఫ్రెషింగ్ బార్డల్ కంపెనీ మనం వాడుతున్నాము. ఎవరు అల్ట్రా ప్రో మెకానిక్ ఏం చేసిన అంటే లాస్ట్ టైం దీనికి మన దగ్గర అయితే అవ్వలేదు. ఫస్ట్ టైం వచ్చారు కస్టమర్ మన దగ్గరికి. లింక్ రాడ్ చిన్న వేసేసిండు. ఇది పాత లింక్ రాడ్, ఇది కొత్త లింక్ రాడ్ మనం తెప్పించింది. పెద్ద లింక్ రాడ్ వస్తుంది దీనికి. న్యూ షిఫ్ట్ మోడల్ ది లింక్ రాడ్ వేసేసిండు. దానివల్ల ఏంటంటే బ్యాలెన్స్ రాడ్ కి డ్రై షాఫ్ట్ టచ్ అయిపోయి డ్రై షాఫ్ట్ బూట్ కూడా డ్యామేజ్ అయింది. అది వల్ల సౌండ్ కూడా గర్రమని వస్తుండే. ప్రాబ్లం దీంట్లో రిజాల్వ్ చేస్తున్నాం. సో దాంతో పాటుగా దీంట్లో ఏంటంటే మనం మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కూడా చేస్తున్నాము. వచ్చేసి చూడండి గేర్ వాల్ ఎంత జామ్ అయింది. ఇన్లెట్ మ్యానిఫోల్డ్ హోస్ ఇది చూడండి ఎంత కార్బన్. ఇక్కడ కూడా ఓపెన్ చేసినాము. ఇన్లెట్ మ్యానిఫోల్డ్ మనం ఓపెన్ చేస్తున్నాం, ఇంకా ప్రాసెస్ లో ఉంది. మేజర్ సర్వీసింగ్ చేస్తున్నాము అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాము. అండ్ దాంతో పాటుగా ఏసీ గ్యాస్ కూడా తక్కువ ఉంది, గ్యాస్ కూడా మనం ఫిల్లింగ్ చేస్తున్నాం. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఏంటంటే మనం మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేసినాము, కంప్లీట్ జనరల్ సర్వీసింగ్ చేసినాము, లింక్ రాడ్స్ కొత్త వేసినాము. ఎవరో అల్ట్రా ప్రో మెకానిక్ దీనికి న్యూ షిఫ్ట్ లింక్ రాడ్ వేసేసిండు, చిన్న లింక్ రాడ్స్. సో దాని వల్ల ఏంటంటే మనకి డ్రై షాఫ్ట్ లకు టచ్ అయ్యి బూట్ డ్యామేజ్ కూడా అయింది. రైట్ సైడ్ డ్రై షాఫ్ట్ లో కూడా రాసుకోపోయి గర్రమని రన్నింగ్ టైమ్ లో సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ కోసం వచ్చారు కస్టమర్. డైరెక్ట్ గా ఏ ప్రాబ్లం ఉందో అది చూసి చెక్ చేసి కస్టమర్ కి చెప్పేసి ఆ లింక్ రాడ్ చేంజ్ చేసుకోవాలని చెప్పేసినాము. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ లో ఏంటంటే మనకి కూలెంట్ బాడీ కూడా ఒకటి డ్యామేజ్ అయింది. సో ఆ కూలెంట్ బాడీ కూడా మనం రీప్లేస్మెంట్ చేసినాము. బూజ్ లాగా అయిపోయి ఉండే కూలెంట్ బాడీ. సో అది కూడా మనం ఈ వెహికల్ లో రీప్లేస్మెంట్ చేసినాం. సో రెండు ఒకసారి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సార్ లిఫ్ట్ లో పెట్టుకొని నేను మళ్ళీ ఒకసారి డీప్ ఇన్స్పెక్షన్ చేసుకుంటున్నాను. ఏమన్నా ఆయిల్ లీకేజ్ కానీ ఏమన్నా ఫిట్టింగ్స్ కానీ ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా లేదా అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం ఈజీఆర్ కి సంబంధించిన హౌస్ పైప్స్ కూడా కొత్త వేసినాము. ఎందుకంటే ఈజీఆర్ ఓపెన్ చేసినప్పుడు కంపల్సరీ హౌస్ పైప్స్ కూడా కొత్త వేస్తే మార్కెట్ లో కామన్ కంప్లైంట్ ఉంది, ఈజీఆర్ హౌస్ పైప్ నుంచి కూలెంట్ లీకేజ్ అవుతుంది. సో ఆ హౌస్ పైప్స్ కూడా మనం కొత్త వేసినాము. సో ఈ లింక్ రాడ్స్ మనం కొత్త వేసినాము. ఇక్కడ రాసుకోపోతుండే చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ రాడ్ కి ఇటు సైడ్ కూడా రాసుకోపోతుండే, ఇటు సైడ్ కూడా రాసుకోపోతుండే. ఎందుకంటే ఈ లింక్ రాడ్స్ న్యూ మోడల్ షిఫ్ట్ ఉండే, చిన్నగా ఉండే లింక్ రాడ్. దాంతో పాటుగా మనం దీనికి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా మనం రీప్లేస్మెంట్ చేసినాము. ఆయిల్స్ అండ్ ఫిల్టర్స్ కూడా మనం రీప్లేస్మెంట్ చేసినాము. సో ఫిట్టింగ్ అయితే ప్రాపర్ గానే అంతా పర్ఫెక్ట్ ఉంది. ఫైనల్ టెస్ట్ డే కూడా మనం చేద్దాం.
సో రఫ్ రోడ్ లో కంపల్సరీ టెస్ట్ డ్రైవ్ చేసుకుంటాం. ఏమన్నా మైనర్ ఇష్యూస్, ఏమన్నా హ్యూమన్ ఎర్రర్స్ వల్ల ఏమన్నా నట్ బోల్ట్స్ లూజ్ అవునా కూడా మనకి ఈ రోడ్ లో అనేది కంప్లైంట్ అనేది అరెస్ట్ అయిపోతుంది. ఎలాంటి ప్రాబ్లం గానీ, ఎలాంటి కంప్లైంట్ గానీ, సౌండ్ గానీ ఏం లేదు. సో పర్ఫెక్ట్ గా మనం కస్టమర్ చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసేసినాము. సో నాయిస్ సంబంధించినది కానీ, లైట్ ఎలక్ట్రికల్ లైట్స్ కంప్లైంట్ కానీ, సో మేజర్ సర్వీస్ కానీ. సో మా దగ్గర మీరు ఏదన్నా రిపేర్ చేయించుకోవాలన్నా కూడా మీరు మా వర్క్ షాప్ కి విజిట్ అవ్వచ్చు. మనము జనరల్ సర్వీసింగ్, ఇంజన్ వర్క్స్, ఏసీ, ఎలక్ట్రికల్, పెయింటింగ్ ఆల్ రిపేర్స్ లో మనం డీల్ చేస్తాము. ఎలాంటి రిపేర్ కైనా మీరు మా వర్క్ షాప్ కి విజిట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది అండ్ లొకేషన్ కూడా ఉంటుంది మా గరాజ్ ది. సో దాంట్లో ఒకసారి కాంటాక్ట్ చేసుకొని మా వర్క్ షాప్ కి రావచ్చు. మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమేటిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మా వర్క్ షాప్ తెలంగాణ, హైదరాబాద్, కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. నియర్ బై హైటెక్ సిటీ అండ్ హఫీస్పేట్ 2 రైల్వే స్టేషన్ కి మధ్యలో పైప్ లైన్ రోడ్ అంటారు దీన్ని. ఆ రోడ్ లో ఉంటుంది మా వర్క్ షాప్. మీరు డైరెక్ట్ గా వాకింగ్ చేసి విజిట్ కూడా అవ్వచ్చు. వచ్చే ముందు ఒకసారి కాల్ చేసుకొని లేదంటే వాట్సాప్ మెసేజ్ అన్న చేసి రండి. మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమేటిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.